మంచిర్యాల జిల్లా భీమారం మండలం కాజిపల్లి సర్పంచ్ కొండ శ్యామల భర్త కొండ చందు అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నట్లుగా స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇసుక వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఎవరైనా సమయానికి మామూలు చెల్లించకపోతే వాహనాలను అడ్డుకోవడం, ఇసుక రవాణాదారులపై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా ట్రాక్టర్ డ్రైవర్స్ చెప్తున్నారు. పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేయడంతో ఈ మామూళ్ల వ్యవహారం బయటపడింది. అక్రమ రవాణా వసూళ్లకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సర్పంచ్ భర్త వాహనాల నుంచి డబ్బులు వసూలు చేశారని, దీనికి సంబంధించిన ఫోన్ పే లావాదేవీలు జరిగినట్లుగా స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో రాజకీయ కక్షలు ఉన్నాయా లేదా, ఆరోపణలు నిజమా అన్నది తేలడానికి అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఇసుక కొడుతుండగా నేను ఫస్ట్ సుద్దాల వాగు నుంచి కొట్టాగా, అని కొడితే అంత దూరానికి ఎందుకు, నీకున్న మన వాగు ఉంది కదా, ఆ వాగు నుంచి కొట్టు, ఏమైనా ఉంటే నేను చూసుకుంటా, నాకేమైనా కమిషన్లు అవి ఇస్తే నేను ఎలాంటి బాధ లేకుండా నేను చూసుకుంటా అని చెప్పింది. డబ్బులు కొట్టించుకున్నారు. నాకు ఇంకా భయభ్రాంతులకు బెదిరించి, నువ్వు పైసలు ఇవ్వకుంటే ఎస్ఐ ఫోన్ చేసి చెప్తా, నీ బండి పట్టిస్తా, ఇంతకుముందు నేను దొరికినా అని కూడా చెప్పినా కానీ ఇలానే ఇంతకుముందు కట్టినాగా ఇప్పుడు కూడా దొరకబట్టించి మళ్ళీ పట్టించి డబ్బులు కడతావు కదా అని చెప్పి భయవంతులకు వేసి నిన్న మార్నింగ్ టాటర్ దొరకబట్టడం జరిగింది. నేను ఇసుక